రండి మీ ఇంటి దగ్గర దింపుతాను. వద్దండి, థ్యాంక్స్. రండి, మీరు కారు ఎక్కకపోతే నేను కారెక్కి ఆపేసి దిగిపోతాను. పార్కింగ్ అఫెన్స్ కింద నా మీద కేసు, ఫైన్. రండి. మళ్ళీ ఆ కోతులే అనుకుంటాను. అవునండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ చేష్టలు మాటలు నాకింక కాలేజ్ మానేస్తే మంచిది అనిపిస్తుంది. వాళ్ళకి భయపడి కాలేజీ మానేస్తారా? ఎవరైనా నవ్వుతారు. ఒకసారి ఎదిరించి చూడండి, తోకలు పుడుస్తారు రాస్కెల్స్. ఏమైనా మాట్లాడండి. మీరు ఉండేది ఎక్కడ? చిక్కడపల్లి. ఫైన్. ఏమిటి? ముత్యాలు. మీ నోటి నుంచి 5 ముత్యాలు రాలాయన్నమాట. దట్స్ ఇట్. ఇదేనండి మా ఇల్లు. నో ప్లీజ్, అలా డల్గా ఉండకండి. సీరియస్నెస్ బ్రతుకులో ఉండాలి కానీ బ్రతకడంలో ఉండకూడదని నా థియరీ. ఒక్కసారి నవ్వి నా కారు నిండా ముత్యాలు రాచేసి దిగిపోరు. నీకు జోక్ చెప్పనా? ఓ రైలు బయలుదేరుతుంటే ఇద్దరు కంగారుగా పక్క పక్కనే పరిగెడుతున్నారట. రొప్పుతూ రోజుతూ పరిగెడుతున్న ఆ ఇద్దరిని చూసి రైల్లో ఉన్నవాళ్ళు చెయ్యిచ్చి ఒక అతని పైకి లాగేశారు. ఈ లోపు రైలు ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయింది. రైల్లోకి లాగబడిన మనిషి, కొంప ముంచారు కదయ్యా, ఈ రైల్లో వెళ్ళవలసింది నేను కాదయ్యా, మావాడు, వాడిని ఎక్కించడానికి నేను వచ్చాను అని లభోదిపోబడ్డాట. నవ్వారు కదా. హాయ్. ఒక్కసారి లోపలికి రండి ప్లీజ్. రండి, కూర్చోండి. నువ్వు వెళ్ళి చదువుకోమ్మా. నమస్కారం అండి. నమస్తే. మీరు సావిత్రి సిస్టరా? కాదండి, స్నేహితురాలు. ఐసి. మీరు సావిత్రి ఇంట్లోనే ఉంటారా? ఇది సావిత్రి ఇల్లు కాదండి, ఓ ప్రైవేట్ హాస్టల్ లాంటిది. అద్దెలు భరించలేక సావిత్రి నేను ఇంకొందరం కలిసి నెలకింతని వేసుకుని ఇల్లు తీసుకున్నాం. నమస్కారం బాబు. వండి పెట్టడానికి కాస్త పెద్ద దిక్కుగా ఉంటుందని ఈవిని కుదుర్చుకున్నాం. అయితే సావిత్రి తల్లిదండ్రులు? తల్లి లేదండి, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇక్కడికో 100 మైళ్ళ దూరంలో ఉంటారు. ఆయన ఏదో పంచాయతీ బోర్డులో పనిచేస్తున్నారట. పాపం, చాలా బీద కుటుంబం. సావిత్రి వాళ్ళ అమ్మగారు ఏదో కుగ్రామంలో వైద్య సహాయం లేక చచ్చిపోయారట. అందుకే శక్తికి మించిన పనైనా అప్పో సొప్పో చేసైనా సరే కూతుర్ని డాక్టర్ని చేసి 10 మందికి ఉపయోగపడేలా చేయాలని వాళ్ళ నాన్నగారి ఆశ. మా సావిత్రి కూడా ఒక పైసా వృధా చేయదండి. అమ్మా పెరుగు. కమలా, పెరుగుని తీసుకో. వెళ్ళమ్మా. ఎగ్జిబిషన్ లో పనిచేసి ఎంబ్రాయిడరింగ్ చేసి సాధ్యమైనంత వరకు అక్కడి డబ్బు వాడుకోకుండా ఉండాలని దీని కోరిక. మహా ఆత్మగౌరవ మనిషి అండి. ఖర్చు పెరిగిందని ఈ మధ్య రోజుకు ఒక పూటే భోంచేస్తోంది. ఏమిటి అలా చూస్తున్నారు? నీలో ఉన్న మనిషిని, మంచి మనిషిని. ప్రేమనే పంజరంలో నేను బంధింపబడ్డానికి అంకురార్పణ జరిగిన రోజది. రాబోయే సమస్యలకి కష్టాల కలంతో శ్రీకారం చుట్టిన రోజది. సావిత్రి వ్యక్తిత్వం నాకు నచ్చింది. ఆమె మీద జాలి ఏర్పడింది. ఆ జాలి అభిమానంగా బలపడింది. ఆ అభిమానం ప్రేమగా స్థిరపడింది. ఆహా ఆహా, హంస నడక అబ్బా. కొత్తిమీర వస్తుంది. ఎక్కడ? అక్కడ. రే, ఓ తమాషా చేస్తా చూడండి. సారీ మిస్, నా ఫ్రెండ్స్ నాతో పందెం కట్టారు. మిమ్మల్ని కావాలించుకుంటే 500 ఇస్తామన్నారు. భేదవాడిని, దయచేసి సాయం చేయండి. దాంతో పరీక్ష ఫీజు కట్టుకుంటాను. జోక్ చాలా బాగుంది గురు. మళ్ళీ రౌండ్స్ టైం అవుతుంది. ఇంకో జోక్ చెప్పి. కాలేజీ అబ్బాయి అమ్మాయి అదేమిటా సావిత్రి ఏడుస్తూ పరిగెత్తుంది? పాపం, నోటీస్ బోర్డు చూసి ఉంటుంది. నోటీస్ బోర్డు ఏమిటా? నిన్న శేఖర్ గారు సావిత్రిని కౌగులించుకుని అల్లరి పెట్టాడు బ్రదర్. ఆ విషయం ప్రిన్సిపాల్ రిపోర్ట్ చేస్తే ఆయన వాడిని సస్పెండ్ చేశారు. ఆకస్తో శేఖర్ నోటీస్ బోర్డు మీద సావిత్రి బొమ్మ వేసి కాలేజ్ బోర్డు మీద ఆ బొమ్మ గీసింది నువ్వేనా? చెప్పు. నాకు తెలియదని తప్పించుకునేంత పిరికివాడిని కాను. నేనే గీశాను. ఎందుకు గీశావు? నన్ను సస్పెండ్ చేయించిన కసితో గీశాను.
క్లాసుకు టైం అవుతుందని స్పీడ్ గా నడుస్తుంటే కాలు జారి సావిత్రి మీద పడ్డాను. అదేదో పెద్ద నేరం లేక నేనేదో కావాలని ఆ అమ్మాయిని అల్లరి పెట్టినట్టుగా ప్రిన్సిపల్ కు రిపోర్ట్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించింది. ఇది వరకు పీసులో అమ్మాయి ఇలాగే వెర్రిగా బిహేవ్ చేస్తే దాని బొమ్మ ఇలాగే గీశాను. దాంతో బుద్ధి తెచ్చుకుంది. గుడ్. ఇది నీకు అలవాటు అన్నమాట. నీ అనుభవం గురించి నువ్వు చెప్పావు కదా, నా అనుభవాన్ని గురించి నేను చెప్తాను. నా మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఇలాగే ఓ కుర్రాడు నువ్వన్నట్టు వెర్రిగా బిహేవ్ చేస్తే దెబ్బ తగిలిందా? సారీ, నా అనుభవాన్ని గురించి చెప్తున్నాను కదా, ఇలాగే ఒకటి ఇచ్చాను అనమాట. సెకండ్ ఇయర్లో ఇంకో కుర్రాడు పిచ్చిగా మాట్లాడితే సారీ అగైన్, ఇలాగే ఒకటి ఇచ్చానమాట. థర్డ్ ఇయర్లో వద్దు, చెప్పిన అనుభవాలు చాలు, ఇంకా 3 ఏళ్ళ అనుభవాలు చెప్పకు. అలా బట్టలు లేకుండా ఒక బొమ్మ గీసి దాని కింద నీ చెల్లి పేరో తల్లి పేరో రాయగలరా నువ్వు? పరాయి పిల్ల కదా అని ఆదుకునేవారు అడ్డుపడేవారు లేరు కదా అని ఇలా డర్టీగా బిహేవ్ చేస్తావా? స్టాప్ ఇట్. మళ్ళీ ఎప్పుడైనా ఇలా బిహేవ్ చేశావో జాగ్రత్త. ఏమైంది? ఒకసారి లోపలికి రండి. అమ్మా సావిత్రి, ఇంటికి రావడమే ఏడుస్తూ వచ్చింది బాబు. తలుపు వేసుకుని పడుకుంటే తలకాయ నొప్పేమో అనుకున్నాను. ఎంతసేపటికి తలుపు తీయకపోతే బలవంతాన్ని మేమే తెరిచి చూశాం. ఇదిగో ఈ మాత్రలు ఏవో మింగినట్టుంది బాబు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నా మొఖం మీకు చూపించలేను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సావిత్రి చూడు, ఆ రాస్కల్కి తగిన శాస్త్రి చేశాడు. ఇక వాడు నిన్ను కన్నెత్తైనా చూడు. జరిగింది మర్చిపో ప్లీజ్. ఎలా మర్చిపోగలను? రేపటి నుంచి కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరగలను? ఈ సంగతి తెలిస్తే అక్కడ మా నాన్నగారు వద్దు, నేను బతకలేను. ప్రతి ప్రశ్నకి చావే సమాధానం అయితే ఈ లోకమంతా శ్మశానం అయిపోతుంది. చూడు, కన్నీరు పిరికితనం నాకు నచ్చ. అరే యూఆర్ ఎడ్యుకేటెడ్ గర్ల్, ధైర్యం తెచ్చుకో. నీ పక్క నేను ఉంటానుగా, రోజు నిన్ను దగ్గరుండి నేను కాలేజీకి తీసుకెళ్తా. అప్పుడు చూడు, నువ్విలా మహారాణిలా నడుస్తుంటే అందరూ తలలుంచుకుని ఇలా పక్కకు తప్పుకుంటారు.